దేశంలోని ఇతర రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎన్నికల వాతావరణం కనబడుతుంది. అన్ని పార్టీల నాయకులు ఎన్నికల మాటలే మాట్లాడుతున్నారు. పార్టీల అధినేతలు తమ నాయకులను అప్రమత్తం చేస్తున్నారు. అనేక జాగ్రత్తలు చేపడుతున్నారు. జనంలోకి వెళ్లాలని గట్టిగా ఆదేశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రలో జరిగిన వైఎస్ఆర్సీపీ 2 రోజుల ప్లీనరీలో అధినేత వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారానికి తెరతీశారు. అప్పుడే ఎన్నికల ప్రచారమా అని కొందరు ఆశ్చర్యపోవచ్చు. కాలం మారిపోయింది. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కదా అని మీనామేషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే ఎదుటివారు ఒక్క అడుగు ముందుకేవచ్చు. ఆ అవకాశం వారికెందుకివ్వాలి అనుకున్నారేమో జగన్. అందుకే అధికారంలోకి వస్తే తానేం చేయబోతున్నానో ప్రకటించారు. తన పార్టీ మేనిఫెస్టో ఎలా ఉండబోతున్నదో రుచి చూపించారు. ఇది పూర్తి స్థాయి వంటకం కాదు, కానీ తాను అధికారంలోకి వస్తే రుచిగా శుచిగా భోజనం పెడతారని, సంక్షేమం మసాలా దట్టించిన కూరలుతో సహా మహా రుచిగా ఉంటాయని జగన్ నమూనాగా కొన్ని చెప్పాడు. సంక్షేమం అంటే ఏమిటి? ఎవరైనా మొదట చెప్పేది పెన్షన్ల గురించే. వృద్ధులు, వికలాంగులు, వితంతులు వగేరాలకు పెన్షన్లు ఇవ్వడం, అవిస్తే ప్రజల జీవితాల సగం మేరకు బాగుపడట్లే అని నాయకుల భావన. జగన్ కూడా సమక్షంలో పెన్షన్ల గురించి చెప్పారు. తాను అధికారంలోకి వస్తే నెలకు 2000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నారు. డ్వాక్రా మహిళలకు 4 విడతలుగా ఆర్థిక సాయం చేస్తామని, 1 నుంచి 5వ తరగతి పిల్లలకు బడులకు పంపే కుటుంబాలకు నెలకు 500 రూపాయలు ఇస్తామని, దీని తర్వాత చదువు చెప్పించే కుటుంబాలకు 750 రూపాయలు ఇస్తామన్నారు. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తామన్నారు. 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న చిన్నకారు రైతులకు 50,000 ఆర్థిక సాయం చేస్తామన్నారు. వారికి ప్రతి ఏటా మే నెలలో 12,500 ఇస్తామన్నారు. వైఎస్ఆర్ భరోసా పథకం అమలు చేస్తామన్నారు. ఈ పథకాన్ని ఎంతమందికి వర్తింపజేస్తారో, ఎంత ఖర్చు అవుతుందో కూడా జగన్ చెప్పేశారు. వైఎస్ఆర్ భరోసా పథకాన్ని 66 లక్షల మంది రైతులకు అమలు చేస్తారు. ఇందుకోసం 33,000 కోట్లు ఖర్చు చేస్తారు. రైతులకు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తామని. ఇదండి మేనిఫెస్టోలోని కొన్ని ఐటమ్స్. జగన్ అధికారంలోకి వస్తే ఏం చేయగలడు అని ప్రశ్నించుకుంటున్న ప్రజలకు తానేం చేయగలను చెప్పారు. మరి దీన్ని బట్టి జనం ఇప్పటి నుంచి ఆలోచించడం మొదలు పెడతారు. ముందు ఇంకా అనేక అంశాలు చెబుతారు. వైకాపా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సోదరి శర్మిల చాలా కాలం తర్వాత పబ్లిక్ గా మాట్లాడడం ప్లీనర్లో విశేషం. శర్మిల ఘాటుగానే మాట్లాడింది. ఇక పాదయాత్రతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని జగన్ అనుకున్నారు. పాదయాత్ర ద్వారానే తండ్రి వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. మరి జగన్ కూడా ప్రజలు ఆచరించి ముఖ్యమంత్రిని చేస్తారా? వేచి చూడాలి.